అందరికీ నమస్కారం. నేను మీ రాశి సతీష్. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బంగారం. ఈరోజు మనందరికీ చాలా ఇష్టమైన చికెన్ లివర్ ఫ్రైని నీచువాసన రాకుండా ముక్కలు విడిపోకుండా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు. అంత బాగుంటుంది ఈ చికెన్ లివర్ ఫ్రై. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కేజీ లివర్ని తీసుకొని దానిలోకి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇక్కడ నేను లివర్తో పాటు కందనకాయను కూడా యూస్ చేశాను. మీరు కావాలంటే ఓన్లీ లివర్తోనే కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దానిలోకి ఆయిల్ వేసుకోవాలి. నేను నాన్ వెజ్కి కొంచెం ఆయిల్ ఎక్కువగా అవసరం పడుతుంది కాబట్టి నేను సుమారుగా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయ్యాక మనం క్లీన్ చేసుకున్న లివర్స్ని కొద్దిగా వేసుకొని దానిలోకి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించాలి. మధ్యలో మూత తీసుకొని కలుపుతూ ఉండాలి. ఇలా మధ్యలో కలుపుతూ ఉండడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. ఒక 10 నిమిషాలు మగ్గించిన తర్వాత లివర్లో నీరంతా ఎగిరిపోయి నూనె పైకి వచ్చినప్పుడు వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఉడికించినట్లయితే ముక్క అనేది విడిపోతుంది. ఇప్పుడు అదే కడాయిలోకి 2 మీడియం సైజు ఉల్లిపాయల పేస్ట్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొక కడాయి పెట్టుకునైనా ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గించాలి. ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి తీసుకున్న లివర్ను కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించాక చివరిగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా కరివేపాకు 2 పచ్చిమిర్చి వేసి కలిపి చివరిగా కొత్తిమీర వేసి నూనె పైకి వచ్చే వరకు మగ్గించి తీసేస్తే ఎంతో టేస్టీ చికెన్ లివర్ ఫ్రై అనేది రెడీ అవుతుంది. చూడండి, ఎక్కడ ముక్క విడిపోలేదు. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ చికెన్ లివర్ ఫ్రై. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీల కోసం సబ్స్క్రైబ్ టు మా ఇంటి బంగారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.